హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా. సరే అండి, ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళడానికి పొద్దున్నే లేచి వాకులు ఉడిసి ముగ్గేసాను. శుక్రవారం కదా, కలర్ వేసాను. ఇంకా హాస్పిటల్కి అయితే డాక్టర్ కంటే ముందు పేషెంట్లు వెళ్ళాలండి. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రూల్ అదే. మనం ఎంత తొందరగా వెళ్ళామో అంత తొందరగా అవుతుంది మనకు చెకప్. ఫస్ట్ నెంబరు కొత్త చీటీ, సెకండ్ నెంబర్ పాత చీటీ అండి. కానీ వెళ్ళాం కానీ ఏమీ లాభం లేదండి. టాబ్లెట్లు అయితే లేవు. కాజల్కి రిటర్న్ వచ్చేసాము. వస్తే అక్కడ ఫుడ్ పంచి పెడుతున్నారు. బయట హాస్పిటల్ దగ్గర పెడతారు కదండి, కానీ చాలా రకాలు ఇట్టారు. చాలా అయితే బాగుంది. నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నా. లాస్యాకి కాజల్కి ఇద్దరికి అక్కడే తినబెట్టేశాను. ఎందుకంటే నేనైతే తిననండి, నాకు బయటికి వెళ్తే వాంతి అవుతుంది కదా, అందుకే తినలేదు. ఇంటికి వచ్చి అయితే గ్యాస్ లేదు కదా, రైస్ కుక్కర్లో అన్నం పెట్టి, ఇంకా ఒక కారం పొడి లేదు, ఉల్లిపాయలు కూడా లేవు. ఉల్లిపాయలు అయితే బయట 50 ఉన్నాయి. ఆన్లైన్లో అయితే తక్కువ రేటుకి వచ్చినాయి అని ఆన్లైన్లో బుక్ చేశాను. ఈరోజైతే వంకాయ ఎండి చేపలు పులుసు పెడుతున్నానండి నేను. మీరు ఎండి చేపలు తింటారా? కామెంట్ చేయండి. మేమైతే చెప్పాను కదండి మీతోని, పులుసు పెట్టామంటే కంపల్సరీ ఎండి చేప వేస్తానని. వంకాయ ఎండి చేప పులుసు కాంబినేషన్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో ఇంకా లాంగ్ వీడియో చూడండి. ఇంకా ముందు చాలా విషయాలు చెప్పాను మీకు. ఇంకా నాకు కామెంట్స్ వచ్చింది, దాని గురించి కూడా చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకుండా లాస్ట్ దాకా చూడండి. వంకాయ ఎండు చేప పులుసు అయితే చిన్న స్టవ్ మీద చేశాను. చాలా బాగుందండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఎందుకు కూర్చున్నాను అనుకున్నారా? గ్యాస్ అయితే అయిపోయింది. ఎమర్జెన్సీలో గ్యాస్ లేదు. ఈ చిన్న బండ ఉందో చూసారా? చిన్న బండ ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది, ఎమర్జెన్సీలో పనికి వస్తుందని. గ్యాస్ అయితే బుక్ చేసాం కానీ అది ఇప్పుడు రాదు కదండి, అందుకే అన్నం రైస్ కుక్కర్లో వండి చిన్న గ్యాస్ మీద కర్రీ చేస్తున్నాయి. చిన్న గ్యాస్ మీద ఇలా కూర్చొని చేయడం ఎంత మంచిగా ఉందో చూడండి, నుంచొని. ఈ చిన్న గ్యాస్ మీద 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద చిన్న గ్యాస్ బాగా వాడాం మేము. అప్పట్లో పెద్ద గ్యాస్ లేదు. ఇంకా ఇప్పుడు తర్వాత పెద్ద గ్యాస్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఎలా వండుకున్నామో ఆ రోజులు గుర్తుకొస్తున్నాయండి దీని మీద వండుతుంటేనే. చిన్న గ్యాస్ మీద మీలో ఎంతమంది నాలా చిన్న గ్యాస్ మీద ఉండారో కామెంట్ చేయండి. ఎందుకంటే అప్పట్లో ఇక్కడికి వచ్చిన కొత్తలో ఏముండే కదండి, చిన్న బండ్లే ఉండేవి. వీటి మీద వండుకునే వాళ్ళు ఎక్కువ శాతము. అప్పట్లో నాకు భయం అనిపించింది. ఏంటంటే ఈ గ్యాస్ ఈ పొయ్యి దగ్గర ఉంది కదా, పేలిపోతుందేమో అన్న చాలా డౌట్తో ఉండేదాన్ని. ఇప్పుడు కూడా నాకు అదే డౌటు. ఇంక ఏదైతే అండి, మనకైతే ఎమర్జెన్సీలో అయితే అవసరమైంది కదండి. ఎప్పుడన్నా కానీ చిన్న బండి అయితే రెడీలో పెట్టుకోండి ఎమర్జెన్సీలో ఎప్పటికన్నా. అయితే రెండు ఉన్నాయి కానీ నాకు కూడాను, కానీ బుక్ చేశాను కానీ రాలేదు. వచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అంటే వచ్చింది, నేను లేనప్పుడు తీసుకోలేదు, అది వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ కావాలంటే రాదు కదా, ఒక రోజు అయితే టైం పడుతుంది. అందుకని అండి అందరికీ నాకైతే ఒక కామెంట్స్ వచ్చిందండి, ఏంటంటే ప్లాస్టిక్ ప్లేట్లో తినొద్దని. నేనైతే ప్లాస్టిక్ వాడను ఎక్కువ శాతము. చూసారా, ఇది పసుపు కారం వేసుకునే డబ్బాలన్నీ నేను స్టీలియే వాడతాను. ఎందుకంటే నేను ప్లాస్టిక్ ఎక్కువ వాడనండి. కాకపోతే ఈ ప్లేట్ ఉంది చూసారు, ఇది డీమార్ట్లో 100కు 3 ఇచ్చారు అప్పుడెప్పుడు. కానీ ఈ ప్లేట్లు ఎందుకు అంటే, ఇది కాజలు లాస్య బాగా కొట్టుకుంటారండి. నాకు ఈ ప్లేట్లోనే కావాలంటారు. టిఫినే పెడతాను, అన్నం అయితే పెట్టను, ఓన్లీ టిఫినే పెడతా. వాళ్ళిద్దరి కోసం కొట్టుకుంటారు, వాళ్ళ కోసం ఉంచిన నేను ఈ ప్లేట్లు. అన్నీ స్టీల్ ప్లేట్లే చూసారా, స్టీలే ఉంటాయి నా దగ్గర. కాకపోతే ఎప్పుడన్నా మిస్టేక్లో నేను కూడా అన్నం వేసుకొని తినేస్తాను, అంతే తేడా. నేను కూడా ప్లాస్టిక్ అయితే నాకు నచ్చవండి. అగో పైన ఉన్న డబ్బాలు కూడా చూసారా, గాజు, ఇంకా స్టీలీ, ఇంకా ఇవి కూడా స్టీలీ. గాజు వాడతాను, ఇంకా స్టీలీ వాడతాను. అంటే ప్లాస్టిక్ డబ్బాలు కూడా నేను ఏదో ఎక్కడో ఉంటుంది ఒక్కొక్క డబ్బా. సాల్ట్ అంటావా, ప్లాస్టిక్ ఉంచుతాను. ఎందుకంటే సాల్ట్ స్టీల్ డబ్బాలు వేస్తే హోల్స్ పడిపోతాయి కదండి. సాల్ట్కి అయితే ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది. ఇంకా పెద్ద సామాన్లు వేయడానికి 1-2 కిలో పప్పులు, ఇంకా ఏమంటారు దాన్ని, చక్కెర, గోధుమ పిండి వేయడానికి 3-4 కిలోలు అయితే ఉంటాయి. ఇప్పుడైతే నేను ప్లాస్టిక్ తక్కువే వాడతానండి. ఇంట్లో స్పూన్లు కానీ ప్లేట్లు కానీ అయితే వాడను. మీరైతే చెప్పింది మా కోసమే చెప్పారు, ఓకేనండి. చెప్పినందుకు థ్యాంక్స్. నేనైతే ఏమీ తప్పుగా అంటలేదు. నేనైతే చెప్తున్నాను, ప్లాస్టిక్ అయితే తక్కువే వాడతాను, ఎక్కువైతే వాడను. ప్లాస్టిక్ బాటిల్ కూడా వాడనండి నేను, వాటర్ బాటిల్ లోపల
సాయంత్రంకి అయితే వంకాయ ఎండుచేప పులుసు పెట్టాం కదండి. మార్నింగ్ది ఉంది, మధ్యాహ్నంది ఉంది, ఇంకా సాయంత్రం కూడా వంకాయ పులుసు వేసుకొని అయితే సాయంత్రం తినేసాము. ఇంకా ఇంకా ఇంకేముందో చెప్పండి.